శుభములు కలుగు నీకు. లక్ష్మి, కొంచెం వేప మండలు కావాలి, తెచ్చి పెడతావా? అలాగే అమ్మా, ఇప్పుడే తెచ్చి పెడతా. అలాగే. లక్ష్మి, లక్ష్మి, నీకింట్లో పనులేవీ లేవా? అమ్మగారు, అది పనులన్నీ పూర్తయిపోయి ఖాళీగా ఉన్నావా? లేదమ్మగారు. మరెక్కడికి వెళ్తున్నావు? అది కృష్ణమ్మగారు వేపాకు కావాలంటే కోసుకొద్దామని. ఓ, నీకు జీతం ఆవిడిస్తుందా నేనిస్తున్నానా? సరే, ఓ పని చెయ్యి. ఈ రోజు నుంచి నేను నిన్ను పనిలోంచి తీసేస్తాను. నువ్వు ఆవిడ దగ్గరే జీతం తీసుకొని ఆవిడ పనులే చేసుకో. అమ్మా, అమ్మగారు, వద్దమ్మగారు, మీకు దండం పెడతాను. ఏయ్, నేను ఇచ్చేంత జీతం నీకు ఈ ఊళ్ళోనే ఎవ్వరు ఇవ్వరు. అంత డబ్బు నా దగ్గర తీసుకునేది అడ్డమైన వాళ్ల పనులు చేయటానికి కాదు. లేదమ్మా, నేను చెయ్యను అమ్మగారు. చూడు కృష్ణ తులసి, నిన్ను ఇంట్లోకి రానిచ్చాను కదా అని ఇంట్లో మనుషుల మీద, ఇంటి మీద నీ ఇష్టం వచ్చినట్టు అజమాయిషీ చెయ్యాలనుకోకు. అయినా నాకొక విషయం అర్థం కాలేదు. నీ ఇంట్లో నీ కిందేవైనా 10 మంది పనివాళ్లున్నారా? అక్కడ మీ పనులు మీరే చేసుకుంటారు కదా. అవసరమైతే వేరే ఇంట్లో పనులు కూడా వెళ్తారు కదా. అలాంటి మీకు మీ కింద ఇంకో పని మనిషి కావాలా? ఏ, మీ పనులు మీరు చేసుకోలేరా? అరుంధతి గారు, మా అమ్మని ఏమనకండి. తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా తిడతారు. మా అమ్మ లక్ష్మిని సాయం అడిగింది. సహాయం అడగడం తప్పు కాదు. ఏయ్, నేను గట్టిగా మాట్లాడితేనే గడగడలాడిపోతావు. నువ్వు నా ముందుకొచ్చి తప్పప్పుల గురించి మాట్లాడతావా? మీ అమ్మ తప్పు విషపు చుక్క లాంటిది. విషం జీవితాన్ని విరిచేస్తే మీ అమ్మ మనసుల్ని విరిచేస్తుంది. ఏం కాదు, మా అమ్మ అలాంటిది కాదు. సునైనా, నువ్వేం మాట్లాడద్దు. మనం వచ్చింది గొడవలు పడ్డానికి కాదు. మన హాసినికి బాగయ్యే వరకు మనం ఇక్కడే ఉండాలి. కాబట్టి గొడవలు పడద్దు. అరుంధతి, ఈ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ వేప చెట్లు ఉన్నాయో నాకు తెలీదు. అందుకే తనని సాయం అడిగాను. అంతేకాని వేరే ఎలాంటి ఆలోచన లేదు. సునైనా, నువ్వెళ్ళి హాసిని పక్కనుండు. నే వెళ్ళి వేపాకు తెస్తాను. హలో అక్క, ఎలా ఉంది హాసినికి? ఇలా ఇవ్వు. తల్లి ఏమైనా తగ్గుమొహం పట్టినట్టు అలా ఏమైనా అనిపిస్తుందా లేదా? అమ్మమ్మ, అమ్మవారు పూస్తే కనీసం 3 రోజులు తప్పకుండా ఉంటుందని నువ్వే అంటావు. అప్పుడే తగ్గుముఖం పట్టిందా అని అడుగుతావేంటి? ఏం చేయనే, ఆ ముసురికి తొందరగా తగ్గిపోవాలే. ఆ ఆత్రంతో అలా అడిగేశాను. హాసినికి ఇందాకే మెలకు వచ్చింది. లేచిందా? సరే, కాస్త ఆరారగా పల్చటి మజ్జిగ పట్టించమని చెప్పు. తల్లి ఒంటి మీదున్నప్పుడు చలవ చేసేవే తాగాలి. అమ్మ ఇందాకే మజ్జిగ తెచ్చి హాసినితో తాగించాలని చూసింది. కానీ హాసిని మాతో అస్సలు మాట్లాడలేదు. మా మీద చాలా కోపంగా ఉంది. దేనికే దాని కోపం? మనం తనని ఇక్కడ వదిలేసి వెళ్ళాం కదా. వాళ్ళింటి కోడలయ్యాక వాళ్ళింట్లో వదలకపోతే ఇంకెక్కడ పెట్టుకుంటారంట నెత్తిమీద? అమ్మమ్మ, నువ్వెందుకు ఆవేశపడతావు? లేదంటే ఏంటే, తల్లి ఒంటి మీదుంటే
అదలా మొండికేయడమేంటి? ఇలా చేస్తే ఆ తల్లి ఎంత చికాకు పుట్టిస్తుందో తెలీదు దానికి. ఒళ్ళంతా మంట పుట్టిచ్చేస్తుంది. సరే సరే వదిలే అమ్మమ్మ. అమ్మమ్మ నువ్వేం బాధపడకు. అమ్మ హాసినితోనే ఉంది, తను చూసుకుంటుందిలే. అది సరే గాని అక్కడ వాళ్ళంతా మీతో ఎలా ఉంటున్నారు? హ్మ్, ఎలా అంటే ఏం చెప్పనక్క, ఇక్కడ వీళ్ళంతా మాతో చాలా తేడాగా మాట్లాడుతున్నారు. ఏదన్నా అడిగితే డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. ఏంటో మన ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉండేది, ఇక్కడంతా వేరే లోకంలోకి వచ్చినట్టు కొత్తగా ఉంది. సర్లేవే, మీకేదైనా అవసరమైతే మాకు ఫోన్ చేసి చెప్పండి. అక్కడ వాళ్ళనేమి అడక్కండి. సర్లే అమ్మమ్మ, మళ్ళీ అమ్మ పిలుస్తుందేమో. నేను మీతో మాట్లాడుతూ ఇదేదో గదిలోకి వచ్చేసాను. ఈ ఇల్లేమో పెద్ద మాయా మహల్లా ఉంది. నేను మీకు తర్వాత చేస్తానే. సరే సునైనా, అది కూడా ఇల్లేగా, భయపడుకో. బాయ్. సరే. ఏంటి డోర్ వేసారేంటి? హే ఏంటి ఫోన్లో మా మీదేదో చెప్తున్నావు? నేనేం చెప్పట్లేదండి, మా అక్కతో ఫోన్ మాట్లాడుతున్నాను అంతే. చా నిజమా? మరి మా ఇంటి గురించి, మా ఇంట్లో మనుషుల గురించి మాట్లాడడం ఎందుకు? నువ్విక్కడ విషయాలు మీ ఇంటికి చెప్తున్నావు అన్న విషయం మా అమ్మకి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను చాలా స్ట్రాంగ్గా శిక్షిస్తుంది. అమ్మో వద్దు, ఆయన నేనేమి మీకు చెడు చేసే మాటలేం చెప్పలేదుగా. ఏదైనా సరే ఇది మా ఇల్లు, అంటే మాదే రాజ్యం. మా రాజ్యంలో ఉంటూ మా మీదే చెడుగా మాట్లాడుతున్నందుకు మేమే నీకు శిక్ష వేస్తాం. ఇది ఓ మూల నుండే గది, ఈ గదిలోకి ఎవ్వరూ రారు. నిన్నిప్పుడు ఓ 3 రోజుల పాటు ఈ గదిలోనే బంధించి ఉంచేస్తాం. వద్దండి ప్లీజ్, నన్ను వదిలేయండి. ఇక నుంచి మీ గురించి ఎప్పుడు మాట్లాడను, ప్లీజ్ అండి. నో వే, నిన్ను ఈ గదిలోనే ఉంచేస్తాం. ఇదిగో మీరు అలా చేస్తే నేను గట్టిగా అరిచి మా అమ్మని పిలుస్తాను. అప్పుడు మా అమ్మే నన్ను వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఏయ్, ఈ గది తలుపులు వేసేస్తే బయటికి ఏమీ వినిపించదు తెలుసా? అమ్మా